తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రెగ్యులర్ సినిమా గురించి మాట్లాడకుండా నేను ఇంటర్వ్యూని పూర్తి చేయలేను. అది అసంపూర్తి అవుతుంది. అసంపూర్తి అవుద్ది. ఆ పాట మీరు రాస్తున్నప్పుడు ఆ సందర్భం మీకేం చెప్పారు? రాజమౌళి గారు పిలిచారు. హ్మ్. విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కీరవాణి గారు ఉన్నారు. రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు కలిపితే తయారైన ఒక అత్యంత మేధోవంతమైన సున్నిత హృదయంతో కలిసినటువంటి క్యారెక్టర్ రాజమౌళి గారిది. హ్మ్. ఫస్ట్ ఇది నేను చెప్పాలి. హ్మ్. ఎక్కడ హృదయాన్ని నొప్పించేటువంటి చూపు కూడా ఉండదు. ఎక్కడ మనల్ని తగ్గిస్తున్నాడు అన్నట్టుగా మనకు అసలు ఆలోచన కూడా రాదు. హ్మ్. సమానంగా వాళ్ళ తండ్రి గారిని ఎట్లా గౌరవించి కూర్చోబెడతారో అలా ఆయనకంటే వయసులో పెద్దోనే కదా సార్. కూర్చోబెట్టినారు. గౌరవ విషయం లోపల రాజమౌళి గారు కానీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కీరవాణి గారు కానీ వాళ్ళ యొక్క ఆ సంస్కారం శ్లాఘనీయం. హ్మ్. పిలిచారు. కానీ రాజమౌళి గారు చాలా ప్రతిభావంతుడు. ఏది చెప్పడు. హ్మ్. ఈవెన్ రామ్ చరణ్ కొడతాడని కూడా చెప్పలేదు రాజా. అవునా? ఆ ఆ! ఆయన చేసే చమత్కారం చూడు. ఇంగ్లీష్ వాళ్ళు కొడతారు, ఈయన తలవంచని అంటాడు. పూర్తిగా ఎన్టీఆర్ పాటనే చెప్పారు. ఆ, భీమ్ పాటే. ఇంగ్లీష్ వాళ్ళు కొడుతున్నారు, ఆ! నేను చచ్చినా లొంగని అంటున్నాడు, ఆ! ఏం రాస్తావు అన్నాడు. హ్మ్. డిస్కషన్ అయింది. డైరెక్టర్ ఆఫ్ పాయింట్లో రాయాలా లేకపోతే ఇంకో విధంగా రాయాలా అని అన్నప్పుడు ఇది డైరెక్టర్ ఆఫ్ పాయింట్ రాయాలి కదా అన్నాడు. నేను ఒక చిన్న మార్పు చెప్పిన. ఆయన లిప్ ద్వారానే వస్తే ఎట్లా ఉంటుంది అన్నాను. హ్మ్. అంటే స్వోత్కర్ష అవుతుందేమో అన్నాడు. నేను వీరుణ్ణి అంతే కదా, నేను లొంగను, నాది ఎవరెస్ట్ లాంటి శిఖరం, శిరస్సు, అట్లా వస్తే స్వోత్కర్ష అవుతుంది. నేను రాసినాక చూడండి, అందులో స్వోత్కర్ష ఉండదు, బలిదానం ఉంటుందని చెప్పా. హ్మ్. బలిదానానికి నిలబడినటువంటి ఒక ఒక మహోన్నత మానవతా సమిధా రూపం ఉంటుందని చెప్పా. హ్మ్. అయితే మీరు రాసి పెట్టండి అన్నాడు. హ్మ్. కిరవాణి గారు కూడా నా వైపే అన్నాడు. ఎస్, మీరు అన్నాను కదా, మీరు రాసి తీసుకురండి. నిజంగా బాగుంటే ఓకే, లేదనుకుంటే మనం చెప్పిన పద్ధతిలో పెడతాం. ఇప్పుడు 3 రకాలు ఉంటుంది మిత్రమా. ఇప్పుడు తలవంచని రాజా అది అతడొక సూర్య తేజ అని నేను చెప్పినట్టు రాస్తాం పాఠం. కీర్తింపబడుతూ. థర్డ్ పర్సన్ మీద థర్డ్ రాస్తాం. పర్సన్. లేదా ఎవరయ్యా నాని 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 నానా అని రాస్తాం. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. నేను చెప్తున్నాను మీ గురించి. హ్మ్. దిస్ ఇస్ సెకండ్ పర్సన్, తనే చెప్తున్నాడు. ఈ థర్డ్ పర్సన్ తనకు తాను చెప్పుకోవడం. హ్మ్. ఇందులో ఈ ప్రమాదం ఉంది. కత్తి అంచు మీద నడక లాంటిది. కొంచెం ఇటైనా కూడా సొంత డబ్బా కట్టుకున్నట్టుంటది అవును. కదా. ఇది ఆ ప్రమాదమైనటువంటి నడక నేనే ఎంచుకున్నాను తప్ప వాళ్ళు చెప్పలా. హ్మ్. నేనే ఎంచుకున్నా. చెప్పి ఇట్లా నేను మీకు చేస్తానంటే ఒక 2-3 ట్యూన్లలో చేయండి. నాకు అలవాటు కీరవాణి గారితో. నువ్వు రాసేస్తావు కదా, నువ్వు పాడతావు కదా, అది చెయ్యి, తర్వాత నేను చూస్తానంటాడు ఆయన. హ్మ్. హ్మ్. నేను ఆయనకు రాసిన అన్ని పాటలు నా ట్యూన్‌లో వినిపించినవే. ఓకే. ఆయన దాన్ని అద్భుతంగా మార్పు చేసినాడు ఆయన. అది సత్యం. అప్పుడు నేను ఒక 3 రకాలుగా రాసుకెళ్ళిపోయా. ఇప్పుడు మీరు వినేది మూడో రకం. ఓకే. అప్పుడు వాళ్ళు ఈ ఈ ట్యూన్ ఇష్టపడ్డారు వాళ్ళు. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అట్లా విషాదం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఆశయం పట్ల అంకిత భావం ఉంది. ఈ మూడింటి పెనవేత్తోనే నేను ఒక్కొక్క అక్షరం రాసుకుంటూ పోయాను. అక్కడ ఎక్కడ మీకు సొంత డబ్బా అనిపిస్తుందా? అవును. లేదు. అనిపించదుగా. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నేను తీసుకెళ్ళాను నేను. రగరాగా సూరీడై రగలాలి కొడుకో, ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇవాళ చస్తే రేపటికి 2, హ్మ్. ఎందుకురా భయపడతావు? సస్తొకటి పుడితొకటి సస్తొకటి, ఎందుకురా భయపడతావు అని తనకు తానే అనుకుంటాడు. అట్లా అనుకున్న వాళ్ళే వీర తెలంగాణ నైజాం రాజు వ్యతిరేకంగా చేసిన పోరాటం లోపల కొంతమంది 4000 మంది వీరుల్ని గురించి మా నాన్న చెప్పినాడు. సార్. కాబట్టి ఆ వీరుని తలుచుకున్నాను నేను. కొమరం భీముడు అంతే. ఆ తర్వాత ఆయన చనిపోయినాడు కదా. హ్మ్. నైజాం రాజు చనిపోయినాడు. జల్ జమీన్ జంగల్ తో చనిపోయినాడు కదా. చనిపోబోయేవాడు ఏం మాట్లాడతాడు? హ్మ్. అది సినిమాకు తెలియదు, అప్పుడు ఆ విషయం లేదు. కానీ నాకు తెలుసుగా, మీకు తెలుసు కదా, ఆ తర్వాత వచ్చి చచ్చిపోయినాడని. అదంతా ఇప్పుడు రాస్తున్నాం కాబట్టి అప్పటి వ్యక్తిని మార్చి ఒక అద్భుతమైనటువంటి ఒక చిచ్చును, ఒక కార్చిచ్చును ప్రేరణ. రగిలించిన అవును. కదా. అలాగే
భూతల్లి చనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో చర్మాములిచే దెబ్బకు అబ్బంటోగాల చిలికే రక్తము చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికితోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో. తెలంగాణలో ఒక పలుకుబడి ఉంది, అది రాయలసీమలో ఉందా ఉత్తరాంధ్రలో ఉందా నాకు తెలియదు. ఏదన్నా ఉంటే అన్న నేను నీకు మాటిస్తున్నా, ఇది నేను చేయకపోతే నేను మా అమ్మకు నేను పుట్టనుట్టే అని అంటారు. దాన్ని నేను ఇక్కడ కలిపా. ఇది నా బాల్యంలో విన్న మాట. నా బాల్యం కన్నా ఇంకో 30 ఏళ్ళు వెనక్కి పోయి రాసిన పాట అది. 1920లో రాస్తున్న పాట నేను. 20లో వచ్చినటువంటి మాటలే ఉపయోగించాలి. అది నాకు రాజమౌళి గారు నాకు స్వేచ్ఛ ఇచ్చినారు. ఎవరికి అర్థమవుద్దా, కోస్తా వాళ్ళకి అర్థమవుద్దా, మద్రాసులో అర్థమవుద్దా వదిలేయి, నేను దృశ్యం ద్వారా అర్థం చేపిస్తా. నువ్వు అక్కడ పుట్టి పెరిగిన కొమరం భీముడు వాయిస్ ఏదంటే అదే రాయన్నాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి. ఎస్, నాకు స్వేచ్ఛ మైదానం ఇచ్చినాడు. చెరకు తోటలోకి ఐరావతం పోయినట్టు ఉంది నా పరిస్థితి. ఇట్లా మలుచుకుంటే దొరికిపోతుంది చెరకు తోట. ఎలా ఉంటుంది అది? అలా నేను మొదలెట్టా. కాలువై పారే నీ గుండె నెత్తూరు, సోత్కర్ష ఉందా? నేలమ్మ నుదుట బొట్టయితుంది చూడు, సొంత డబ్బా ఉందా? అమ్మ కాళ్లకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. లాఠీ తీసుకుని ముఖం మీద కొడితే ముఖం పగిలితే కూడా సంగపోళ్ళు ఎక్కడున్నావు అడుగుతున్నావురా, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, నువ్వేమో గడ్డామని ఉన్నారా అని అడుగుతున్నావు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ముఖం మీద కొడితే నవ్వుకుంటూ చచ్చిపోయింది ఒక ఆవిడ. మా అమ్మ చెప్పింది, నవ్వుకుంటూ చచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది నవ్వు, కానీ ఆమె ఎర్ర నవ్వింది. ఎందుకంటే పగిలిపోయి బ్లడ్తో వచ్చింది. ఎర్రని పళ్ళు బ్లడ్తో ఉండి ఆమె నవ్వుతూ చనిపోయింది. ఆ దృశ్యం నాకు గుర్తుంది. అందుకే తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. అరణము అంటే సొమ్ము కాదు, అరణము అంటే కరెన్సీ కాదు. అరణము అంటే ఏంది? ప్రాణం ఉండేటువంటి జీవాలను ఇస్తే అది అరణం అంటారు తెలంగాణ. అంటే బిడ్డెంబడి ఒక బర్రెనిస్తే, ఒక మేకనిస్తే, ఒక ఆవునిస్తే అది అరణం. ఎందుకు ఇస్తారు అరణము? బిడ్డ మా దగ్గర పెరిగి ఒంటరిగా వెళ్ళిపోతా ఉంది, మా జ్ఞాపకాలు వస్తాయి. తనతో పాటు పుట్టి పెరిగిన లేగదూడను ఎంబడి పంపిస్తే ఎప్పుడైనా దొడ్లో పోయినప్పుడు ఆ లేగదూడ చూడగానే చెల్లె యాదికి వస్తుంది, తల్లి యాదికి వస్తుంది, నా బిడ్డకు ఉపసమ్మతి అవుతుంది. తల్లిగారింటి లేగదూడ, తల్లిగారింటి మేకపిల్ల, తల్లిగారింటి కుక్కపిల్ల ఏమైనా అనుకో, అది అమ్మ చూస్తే మా బెంగ తీరుతుంది నా బిడ్డకని ఇచ్చినారు. అది అదొక గొప్ప సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని నేను ఇక్కడ పెట్టా. పుడమి తల్లికి జన్మని ఆనందించిన ఎందుకన్నాము? ఆయన తర్వాత చచ్చిపోతాడన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. నేను 2023లో రాస్తున్నాను పాట. సో ఐ నో వాట్ హ్యాపెండ్ అబౌట్ ద కొమరం భీముడు. చరిత్ర తెలిసిన వాడిని కాబట్టి ఆ చరిత్రను రాస్తూ ఎక్కడా సోత్కర్ష సొంత డబ్బా లేకుండా రాయాలి. నేనే జాగీర్దారుండ్రా, నే మత్స్యదారు, నే ధరను, నే భూస్, ఇది సొంత డబ్బా అవుతుంది. తేడా ఉంది చూసారా? చాలా సన్నడిగితే. కానీ ఇది సొంత డబ్బా కాదు. అది అహంకారం ఉంది, ఇది ప్రజల పట్ల మమకారం ఉంది. రాజమౌళి గారికి కడుపు నిండిపోయి ఉంటుంది. కడుపు నిండిపోయింది కాదు, ఒక్క అక్షరం మార్చలా. అయితే అప్పుడు నేను పుడమి తల్లికి అరణం ఇస్తాను రాయలా. అక్కడికి పోయిన తర్వాత లాస్ట్ ఇంకొక పంచ్ కలిసి ఇస్తావా అన్నాడు. అనగానే కీరవాణి గారు ఏం పర్లేదు అశోక్ తేజ గారు, రేపు రాయొచ్చు అన్నాడు. అంటే రాజమౌళి గారు అన్నారు, ఎందుకన్నా నువ్వు ఆయన రేపటికి వేస్తావు, రేపు మనం అమ్మాయి పాట రాయించేది ఉంది కదా, కొమ్మ ఉయ్యాల పాట. ఉయ్యాల అనేది అప్పుడు లేదు, అమ్మాయి పాట పాడించేది ఉంది కదా, మనం కాఫీ తాగే లోపల అయిపోతుంది, ఒకటే లైన్ కదా అన్నాడు ఆయన. నా మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాళ్ళు టీ తాగి రాకముందుకే నేనే వెళ్ళి వచ్చేసింది సార్ అన్నాను. చూసావా వచ్చేసిందంట. ఏందన్నాడు, ఇదంతా చెప్పి పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కొమురం భీముడో. ఇది లాస్ట్ చేద్దాం. వండర్ఫుల్. దట్స్ ద స్టోరీ ఆఫ్. సార్, ఈ పాట మొత్తం సందర్భాన్ని రాజమౌళి గారు క్రియేట్ చేయడం, మీరు సాహిత్యం ఇవ్వడం,
దాన్ని అద్భుతంగా కీరవాణి గారు మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ చేయడం భైరవ బాగా పాడడం, ఇవన్నీ ఒక ఎత్తు సార్. మరి ఎన్టీఆర్ నటన అది అది మర్చిపోతే ఎట్లా? సార్ కెమెరా ఈడుంటది. ప్లేస్ మారదు. సీనరీ మారదు. మారదు, ఎక్కడ ఆంగికం చేయడానికి లేదు, కట్టేసి ఉంటాడు. కట్టేసి ఉంటాడు. ఏమైనా ఫేస్ చేసి పెట్టాలి. మీ పాటకి ఎంత న్యాయం చేశాడు? నా పాటను ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళినవాడు ఎన్టీఆర్. బా. తారస్థాయికి తీసుకెళ్ళినవాడు రాజమౌళి. అద్భుత స్వరస్థాయికి తీసుకెళ్ళినవాడు కీరవాణి. అద్భుత గళ స్థాయిలో పాడినవాడు బిడ్డ చిరంజీవి భైరవ. అతనికి నేషనల్ అవార్డు వచ్చింది ఈ పాటకి. అవును. ఇది జరిగింది. కొన్ని సమకూరుతాయి రాజా, అది కలిసి పెట్టి కట్టేస్తే వచ్చేవి కావు, కొన్ని సమకూరుతాయి. ఇట్ హ్యాపెన్స్ అంటాం మనం. సార్ ఇది నేను చేశాను అనడం కరెక్ట్ కాదు. ఇది ఈ పాట నేను చేశాను, ఈ పాట నేను రాశాను కాదు. ఇట్ హ్యాపెన్స్ బై మీ, బై దెమ్, బై దెమ్. ఇది అట్లాగే ఒక రాముల మూడు అంతే. ఇట్స్ హ్యాపెన్స్ బై దెమ్, బై మీ. అలా ఇది మన ఒక్కరి కాదు. అసలు సినిమాలో ప్రొడక్టే ఒక్కరి సొత్తు కాదు. మేధావుల సమిష్టి హృదయంలోంచి వచ్చినటువంటి ఇదే సినిమా. ఆ సమిష్టి కలిసింది. ఇందులో అందరికీ సమస్థాయిలో సమభాగం ఉంది. కాబట్టి నేను ఈ క్రెడిట్ అందరిది కోరుకుంటాను. ఆ రోజు నేషనల్ అవార్డు వచ్చింది ఎట్లయితే అందరికీ ఇచ్చినానో, దీనికి కూడా అందరికీ ఇస్తాం. అసలు సినిమా అంటేనే అంత సినిమా అంటే కాగితంలో 25% ఉంటుంది రాసినప్పుడు, పాడితే 50% ఉంటుంది, దాన్ని మ్యూజిక్ చేస్తే 70% వస్తుంది, దాన్ని గాయకుడు పాడిస్తే 80% ఉంది, దాన్ని నటిస్తే 100% అవుతుంది, దాన్ని చిత్రీకరిస్తే 1000% అవుతుంది. దట్స్ ద గ్రాఫిక్ సినిమా లిరిక్. అది మనం ఎప్పుడు గుర్తెరిగి ఉండాలి. ఏదో అంతా మనదే. సక్సెస్ ఎప్పుడు మనిషిని వినయంగా మారుస్తుంది. చాలా మందిలో సక్సెస్, కొంతమందిలో తలబిరుస్థానం చేస్తుంది అంటారు, హెడ్ స్ట్రాంగ్ అంటారు. కానీ నిజంగా సక్సెస్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే సక్సెస్ వినయాన్ని ఇస్తుంది. వినయాన్ని. అవునబ్బా ఏదో అంట. కమల్ హాసన్ గారు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఏమన్నారు, నాకంటే శివాజీ గణేశన్ తక్కువని కాదు కదా నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఈ సినిమాకి అలా కుదిరింది కాబట్టి నాకు ఇచ్చినారు అన్నాడు. కమల్ హాసన్ ఎలా అంటే హూ ఇస్ ద సుధారా శక్తేజ. ఇట్స్ హ్యాపెన్స్. స్టోరీ, నటుడు, దర్శకుడు, గాయకుడు, ప్రేక్షకుడు, ఇన్ని చేసి ప్రేక్షకుడు పట్టించుకోలేదు అనుకో, 3 రోజులకి సినిమా మాయమైంది అనుకో, ఏమవుతుంది? అట్లా ఎన్నిపోయినాయి.